సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నాను గానీ, అయితే నాకు ఇంకొక సబ్జెక్ట్ నా తలకు ఒకటేమైనా వస్తా ఉంది. ఏమంటే ప్రభు బల్ల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభు బల్ల గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, సామాన్యంగా ప్రభు బల్లలో ఏం చేస్తాం మనం అంటే, బల్లకు సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు మాత్రమే 5, 10 నిమిషాలలో మాట్లాడి, ఇంక స్తుతులు చెల్లించిన తర్వాత బల్లలో పాలు తీసుకుంటాం. అంత మటుకు ప్రతి ఆదివారము మనం చేసుకొని పోతా ఉన్నాం. అయితే ఈ బల్లల గురించినటువంటి ఒక బోధ ఉంది గదా! టీచింగ్ అంటారు గదా! అది కొంచెము తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే బల్లలో విశ్వాసులు పాలు తీసుకుండేటప్పుడు దాని వలన ఆశీర్వాదం గూడా ఉంది. ఏ రీతిగా తీసుకోవాలనో ఆ రీతిగా మనం బల్లలో పాలు తీసుకోకపోతే శాపం గూడా ఉంది. ఎంతోమంది బల్లలో పాలు తీసుకొని ఆశీర్వదింపబడుతుండారు. ఆశీర్వదింపబడాలనేటువంటిదే మన ఉద్దేశ్యము, దేవుని ఉద్దేశ్యం. అయితే బల్లలో వాక్యానుసారంగా మనం పాలు తీసుకోకపోతే సౌండు రావడం లేదా? బల్లలో వాక్యానుసారంగా మనం పాలు తీసుకోకపోతే మనం అనుకుంటాము మనం దేవుడిని ఆరాధించినాము అని. మళ్ళా వేరోళ్ళు గూడా చూసిండ్రులే నేను రొట్టేసినానులే అని. అయితే దాని వలన కలిగేటువంటి ప్రమాదం గూడా చానా చెడ్డది. అది మనం అర్థం చేసుకుంటే బల్ల తీసుకునేటప్పుడు ఎంతో భయభక్తితో సిద్ధపడి ఆత్మీకమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు, మనసాక్షి కలిగి బలలో పాలు తీసుకుంటది ముఖ్యం. ఆ సంగతులు కొన్ని బోధ ఏంటిది అని నేను కొన్ని విషయాలు మొదటి కొరింథీ రాసిన పత్రిక నుంచి కొన్ని సంగతులు మీకు తెలపాలనుకుంటున్నాను. మీకు తెలిసినట్టు మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు 4 సంగతులు అక్కడ మెయిన్‌గా మాట్లాడతాడు. ఎందుకంటే సంఘములో చాలా గలిబిలి ఉంటది సంఘంలో. నేను పౌలుకు సంబంధించినటు వాడిని, నేను అపోలోకు సంబంధించినటువంటి వాడిని అని, మళ్ళా కుటుంబాల మధ్య సమస్యలుంటాయి. సహోదరుల మధ్య ఐక్యత ఉండదు. గలిబిలి ఉంటది. ఆ సంగతులు కూడా మాట్లాడతాడు. అదయిన తర్వాత సంఘంలో స్త్రీల విషయంలో కూడా మాట్లాడతాడు. స్త్రీల విషయంలో ఎందుకు మాట్లాడతాడంటే, స్త్రీలు కూడా వాళ్ళ యొక్క పరిమితిని దాటి సంఘంలో ఉన్నటువంటి సంగతులలో వాళ్ళు చేయి పెట్టుకొని, సంఘానికి మరి ఆశీర్వాదకరంగా ఉండే బదులుగా సంఘానికి మరి ఇబ్బందిగా ఉండేటువంటి స్త్రీల మాటలు, వారి యొక్క నాయకత్వము, స్త్రీల నాయకత్వం గూడా సంఘంలో చూపెట్టేది. అది గూడా పౌలు దీంట్లో సరిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మూడవది సంఘంలో ఉండేటువంటి కృపావరాలు. ఆత్మలో దొరికినటువంటి కృపావరాలున్నాయి గదా! వాటిని దుర్వినియోగము చేసుకునేటువంటి పద్ధతులు గూడా అక్కడ జరుగుతుంటాయి. దాన్ని గూడా క్రమపరచడం కోసమే ఈ పత్రికను రాస్తాడు. నాలుగవది ప్రభు బల్లలో గూడా పాలు తీసుకునేటప్పుడు క్రమంగా, ఆత్మీకంగా, ఆత్మానుసారమైనటువంటి నడుపుదల ఉండకుండా శరీరానుసారంగా మరి ఇష్టమొచ్చినట్టు ఆ! బల్లలో పాలు తీసుకునేటువంటి ప్రవర్తన గూడా అది దేవునికి ఇష్టం కాదు. మరి తీసుకునేటువంటి వారికి ఆశీర్వాదం కాదు. సంఘానికి కూడా క్షేమం కాదు. కాబట్టి దాన్ని గూడా సరిపెట్టే దానికోసమే ఈ 4 అంశాల మీద పౌలు ఇక్కడ మాట్లాడే ಸಂಗತಿ చూస్తున్నాం. ಸೊ ಈ 4 ಸಂಗతులు ಈ 4 ವಿಷಯಗಳು ಒಂದು ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಪದ್ಧತಿಗಳು ಸರಿಪಡಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸ್ತ್ರೀಯರ ಸ್ತ್ರೀಯರ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಕೂಡ ಕ್ರಮಪಡಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಮೂರನೇದಾಗಿ ಕೃಪಾವರಗಳು ಆತ್ಮನ ಕೃಪಾವರಗಳನ್ನ ದುರುಪಯೋಗ ಪಡಿಸಿಕೊಳ್ಳದ ರೀತಿಯಲ್ಲಿ ಇರಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಕ್ಕೊಳ್ಳುವಂಥವರು ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ಕರ್ತನ ಮಹಿಮೆಗೋಸ್ಕರವಾಗಿ ಶುದ್ಧ ಮನಸ್ಸಾಕ್ಷಿಯುಳ್ಳಂಥವರಾಗಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಕ್ಕೊಳ್ಳುವಾಗ ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುತ್ತದೆ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಅದು ಶಾಪವಾಗಿ ಅದು ಪರಿವರ್ತಿಸ್ತದೆ. ಆದ್ರಿಂದ ಈ ಎಚ್ಚರಿಕೆಗಳನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಪೌಲನು 4 ಉದ್ದೇಶದಿಂದ ಮೊದಲನೇ ಕೊರಿಂಥಿ ಪತ್ರಿಕೆಯನ್ನು ಆತನು ಬರಿತಾನೆ. ಆದ್ರೆ ಇವತ್ತು ನಾನು ಕರ್ತನ ಮೇಜು ಮತ್ತು ಅದರ ಉಪದೇಶ, ಈ ಕರ್ತನ ಮೇಜು ಯಾರು ಅದನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದು ಮತ್ತು ಅದು ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಗೊಳ್ಬೇಕು, ಯಾವ ರೀತಿ ತಗೊಳ್ಬೇಕು ಅನ್ನುವಂಥ ಕೆಲವು ಸಂಗತಿಗಳನ್ನ ಒಂದು ಬೋಧನಾ ರೂಪದಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ನಾನು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಕಾಮನ್ ಆಗಿ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲು ಡಿನಾಮಿನೇಷನ್ಗಳಿವೆ, ಬೇರೆ ಬೇರೆ ಸಭೆಗಳಿವೆ. ಒಂದೊಂದು ಸಭೆಯಲ್ಲಿ ಒಂದೊಂದು ಕ್ರಮ ಇದೆ. ಕೆಲವು ಸಭೆಯಲ್ಲಿ ಅಂತೂ ನೀನು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಕೋ, ಒಟ್ಟಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ರೆ ಅದೊಂಥರ ಪ್ರಸಾದದ ಪ್ರಕಾರ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ, ತಗೊಳ್ತಾರೆ ಕೂಡ. ಅದೆಲ್ಲ ಇರೋದ್ರಿಂದ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ
ಮತ್ತೆ ಏನು ವ್ಯತ್ಯಾಸ ಇದೆ ಅನ್ನೋದು ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. ಇಲ್ಲ ಅದು ಇದು ಎಲ್ಲ ಒಂದೇ ಅನ್ನೋ ಒಂದು ವಿಷಯ ನಾವು ಇಟ್ಕೊಂಡಾಗ, ನಾವು ಕರ್ತನ ಮಹಿಮೆಗೋಸ್ಕರವಾಗಿ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗದೇ ಇದ್ರೆ, ಆಶೀರ್ವಾದದ ಬದಲು ನಾವು ಶಾಪವನ್ನು ನಾವು ಪಡ್ಕೊಳ್ಬೇಕಾಗ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಈ ವಿಷಯವನ್ನು ಒಂದು ಬೋಧನಾ ರೂಪದಲ್ಲಿ ನಾನು ಇವತ್ತು ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಟ್ಟು ಪ್ರೇರೇಪಣೆಗೊಳ್ಳುವಂತಾಗಿದ್ದೇನೆ. ಇದರ ಕುರಿತಾಗಿ ದಯಮಾಡಿ ಮೊದಲನೇ ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನದಿಂದ 32ನೇ ವಚನದವರೆಗೆ ದಯಮಾಡಿ ಯಾರಾದರೂ ಒಬ್ರು ಓದಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಾನೆ ಗಟ್ಟಿಯಾಗಿ. మొదటి కొరింథీ బరిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునట్లల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుపుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. చాలండి. సో ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారంగా చాలా గంభీరమైనటువంటి హెచ్చరిక దీంట్లో ఉంది. చాలా దీన్ని కొంచెం గట్టిగా మనం ఆలోచన చేసినట్టయితే గన బలలో పాలు తీసుకునేటప్పుడు భయం అనేటువంటిది మనకు ఉండాల. శుద్ధమైనటువంటి మనసాక్షి మనకు ఉండాల. ఈ బలలో నేను పాలు తీసుకునేది మరి దేవునికి ఇష్టకరంగా ఉందా అనేటట్టు ఆలోచన కలిగి మనం పాలు తీసుకుంటే గన దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప ఎదుగుదల ఉంది. లేకపోతే అదే బల్లలో అజ్ఞానంతో సిద్ధపాటు లేకుండా అవివేకంతో తీసుకుంటే గన అంతే శ్రమకు శిక్షకు కూడా గురయ్యేటువంటి హెచ్చరిక మనం చూస్తున్నాం. అసలు ఒక విశ్వాసికి దేవుడు ముఖ్యమైనటువంటి 2 ఆర్డినెన్సెస్ అని ఇచ్చినాడు. ఒకటి బాప్తిసము, రెండోది బల్ల. బాప్తిసం అనేటువంటిది ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఒక్కటేసారి. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక పాపి యేసు ప్రభువును అంగీకరించి రక్షింపబడి మరి సాక్ష్యం చెప్పిన తర్వాత తను దేవుని యొక్క రక్షణకు తను రక్షణ అనుభవానికి వచ్చినాననేటువంటి ఒక నిశ్చయత కలిగిన తర్వాత ఆ వ్యక్తికి బాప్తిసం అనేటువంటిది ఇవ్వబడుతుంది. బాప్తిసం అనేటువంటిది జీవితంలో ఒక్కసారి మాత్రమే. అయితే బాప్తిసం పొందినటువంటి ఒక వ్యక్తి బల్లలో పాలు తీసుకుంటాడు. అది ఒక్కసారి కాదు, సచ్చేంత వరకు లేకుంటే ప్రభు వచ్చేంత వరకు పదే పదే ప్రతి వారము బల్లలో పాలు తీసుకుంటాడు. ఎందుకు బల్ల దేవుడు పెట్టిండంటే దీని వలన మనం ఆత్మీకంగా ఎదగాల, దీని వలన మనము ఆత్మీకమైనటువంటి ఆశీర్వాదానికి మనం పాత్రలు కావాలా అనే ఉద్దేశంతో యేసు ప్రభు ఈ బలను నియమించిండు. అసలు ఈ బలను యేసు ప్రభు ఎట్ట నియమించిండు అంటే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26, 27, 28 చదవండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26, 27, 28. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన కింద పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ ప్రభు బల్లను తానే ప్రారంభించేటువంటిగా సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం.
అంటే యేసు ప్రభు సిలువ వేయబడబనక మునుపు పస్కా పండుగ అనేటువంటి ఒక పండుగలో తన శిష్యులతో కూడా కూర్చుంటాడు. పస్కా పండుగలో ఏం చేస్తారంటే, ఐగుప్తు దేశంలో ఏ రీతిగా వారికి విడుదల దొరికిందో దాన్ని జ్ఞాపకం చేసుకొని వారేం చేస్తారు, పులియని రొట్టెలు పెట్టుకుంటారు. అదయిన తర్వాత ద్రాక్షరసం పెట్టుకుంటారు. అదయిన తర్వాత చేదు సంబంధమైనటువంటి ఒక కాయపల్లె పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తారంటే ఆయనకు పస్కా బలిగా ఇచ్చినటువంటిగా గొర్రె మాంసాన్ని కాల్చి పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళు పస్కా భోజనాన్ని చేస్తారు. పస్కా భోజనం అయిన తర్వాత యేసు ప్రభు అదే బల్ల మీద ఉన్నటువంటి పులియల రొట్టెలను తీసుకొని ఏమంటాడు, ఇది నా శరీరం, స్తుతించి విరిచి ఇది నా శరీరం అని ఇస్తాడు. మళ్ళా అదే బల్ల మీద ఉన్నటువంటి ఒక ద్రాక్షరసను తీసుకొని ఇది నా రక్తం అంటాడు. అంటే క్రొత్త నిబంధన రక్తము, క్రొత్త నిబంధన యొక్క పద్ధతిని దేవుడు పస్కా చెప్పేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక వస్తువులనే తీసుకొని, రొట్టెను తీసుకొని, అదయిన తర్వాత ద్రాక్షరసం తీసుకొని, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది మీకోసమై నేను చిందించేటువంటి ఒక రక్తం ఇది, మీకోసమై అర్పించేటువంటి ఒక శరీరం ఇది అని తను పస్కా పండుగలోనే ప్రభు బలను ఆయన స్థాపించేటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఈ విషయంలో క్యాథలిక్స్ ఏం చేస్తారంటే, క్యాథలిక్సోళ్ళు ఎట్లా దాన్ని ఆచరిస్తారంటే, క్యాథలిక్ వాళ్ళకు ముందు పక్క ఒక టేబుల్ ఉంటది గదా! దాన్ని బలిపీఠ అంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి క్యాథలిక్ వాళ్ళను. దాన్ని బలిపీఠ అంటారు. బలిపీఠ అంటే అర్థం ఏందంటే, ప్రతి ఆదివారము మాస్ చేసేటప్పుడు యేసుప్రభు సిలువ యేసినట్టు వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఆ రొట్టెను, ఆ పాత్రను ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తాడో, ఆ రొట్టె లేకుంటే ఆ రక్తము అది యేసుప్రభు యొక్క శరీరముగా, యేసుప్రభు యొక్క రక్తముగా మార్చబడుతది అని వాళ్ళు నమ్ముతారు. దానికేంటంటే ట్రాన్స్‌సబ్స్టాన్షియేషన్ అనే ఒక థియరీ వాళ్ళకుంది. కాబట్టి ಕ್ಯಾಥಲಿಕ್‌ನವರು ಏನ್ ಮಾಡ್ತಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಅವರು ರೊಟ್ಟಿ ಮತ್ತು ಪಾತ್ರೆಯನ್ನು ಕೊಡಬೇಕಾದ್ರೆ ಫಾದರ್ ಯಾವಾಗಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ರೊಟ್ಟಿ ಮತ್ತು ಅದು ದ್ರಾಕ್ಷಾರಸ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶರೀರ ಮತ್ತು ರಕ್ತವಾಗಿ ಅದು ಮಾರ್ಪಡ್ತದೆ. ಆದ್ರಿಂದ ಪ್ರತಿ ಸಾರಿ ಅವರು ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ಬಲಿಪೂಜೆ ಎನ್ನುವಂಥದ್ದು ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ. ಬಲಿಪೂಜೆ ಅಂತೇಳಿ ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ. ಅದೇ ಲೂಥರನ್ ಒಳಗೆ ಬಂದಾಗ ಏನಾಗ್ತದೆ ಅಂತಂದ್ರೆ, ಅದು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಶರೀರ ಮತ್ತು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ರಕ್ತ ಎನ್ನುವಂಥದ್ದು ಒಂದು ನಿಗೂಢವಾಗಿ ಅದರಲ್ಲಿ ಅಡಕವಾಗಿರ್ತದೆ ಅನ್ನುವಂಥ ನಂಬಿಕೆ ಲೂಥರನ್ ಸಭೆಯಲ್ಲಿದೆ. ಆದರೆ ಜನರಲ್ ಆಗಿ ಬ್ಯಾಪ್ಟಿಸ್ಟು ಮತ್ತು ಭಕ್ತ ಸಿಂಗ್ ಆಗಲಿ ಬ್ರದರನ್ ಸಭೆಗೆ ಬಂದಾಗ ಇದು ಕೇವಲ ಗುರುತುಗಳು ಮಾತ್ರವೇ. ಇದರಲ್ಲಿ ಯಾವ ಕಾರಣದಲ್ಲಿ ಕೂಡ ನಿಗೂಢನೂ ಅಲ್ಲ, ಅಥವಾ ಅದು ಶರೀರವಾಗಿ ರಕ್ತನೂ ಕೂಡ ಮಾರ್ಪಡೋದಿಲ್ಲ. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜಲ್ಲಿ ತನ್ನ ದೇಹವನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವಂತಹ ಆ ದೇಹಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಮತ್ತು ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜೆಯಲ್ಲಿ ಆತನು ಸುರಿಸುವ ರಕ್ತಕ್ಕೆ ಸೂಚನೆಯಾಗಿ ಅದು ಕೇವಲ ಗುರುತುಗಳು ಮಾತ್ರ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಂಬ್ತೇವೆ. ಉದಾಹರಣೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾನೆ, ನಾನೇ ಬಾಗಿಲು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ನಾನೇ ಬಾಗಿಲು ಅಂತಂದ್ರೆ ಏನು? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಾಗಿಲಾಗ್ತಾನ? ಅಂದ್ರೆ ಆತನು ಬರಲಿಕ್ಕೆ ಆಗುವಂತ ಒಂದು ಪ್ರವೇಶಕ್ಕೋಸ್ಕರವಾಗಿ. ನಾನೇ ಒಳ್ಳೆ ಕುರುಬ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಯೇಸು ಕುರುಬ ಅಲ್ಲ. ಅವೆಲ್ಲ ಕೇವಲ ಒಂದು ಅಲಂಕಾರ ಭಾಷೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತ ಮಾತು. ಈ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪಸ್ಕಾ ಹಬ್ಬದಂದು ಆ ಒಂದು ಕರ್ತನ ಮೇಜನ್ನು ಸ್ಥಾಪಿಸುವಂಥದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಕರ್ತನ ಮೇಜನ್ನು ಸ್ಥಾಪಿಸುವಾಗ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ ಒಂದು ಮಾತು ಓದ್ರಿ. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు చాలండి. చాలు. ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ప్రతిరోజు రొట్టె విరుస్తూ ఉన్నారు. ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. అది ఎంత మటుకు ఇంటింటా రొట్టె విరిసేది, ప్రతిరోజు రొట్టె విరిస్తే అలవాటైపోయిందంటే అది యాక్చువల్లీ ఫుల్ టైమ్ మీల్ అనమాట. మనలాగా రౌంతరౌతగా తీసుకుంటది. రొట్టెలు దండిగా, ద్రాక్షరసం దండిగా పెట్టుకొని భోంచేస్తున్నారు. ఆ లెక్కనే వాళ్ళు చేస్తున్నారు అది. ఎందుకంటే పస్కా పండుగలో భోజనం చేస్తున్నారు కదా! అదే రకంగా ఇది కూడా చేస్తున్నారు. అది ఆఖరికి ఏమైపోయిందంటే, అది దాంట్లో ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ వాళ్ళు మర్చిపోయి ద్రాక్షరసం తాగి మత్తుగా కూర్చుండేటువంటి సంగతి కూడా జరుగుతుంది. దయచేసి అపోస్తలుల కార్యము
ఇది మొదటి కొరింథీ 11 అధ్యాయంలోనే 33, 34 చదవండి. అలాగే ఆ! ఆ! పరిస్థితులన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అందరికీ కర్త కాడు. ఆ! స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని 33, 34 ಅಥವಾ ಅಥವಾ ಇನ್ನೊಂದು 20, 21 ಓದ್ರಿ. 11, 20, 21 ಭೋಜನವಾಗುವಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬನು ತಾನು ತಂದದ್ದನ್ನು ಮತ್ತೊಬ್ಬರಿಗಿಂತ ಮುಂದಾಗಿ ಊಟ ಮಾಡುತ್ತಾನೆ. ಹೀಗೆ ಒಬ್ಬನು ಹಸಿದಿರುತ್ತಾನೆ, ಮತ್ತೊಬ್ಬನು ಕುಡಿದು ಮತ್ತನಾಗಿರುತ್ತಾನೆ. ಏನು ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಹೀಗೆ ಒಬ್ಬನು ಹಸಿದಿರುತ್ತಾನೆ, ಮತ್ತೊಬ್ಬನು ಕುಡಿದು ಮತ್ತನಾಗಿರ್ತಾನೆ. ಏನು ಉಣ್ಣುವುದಕ್ಕೂ ಕುಡಿಯುವುದಕ್ಕೂ ಮನೆಗಳಿಲ್ಲದೆ ಇದ್ದೀರಾ? ಅಥವಾ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಅಸಡ್ಡೆ ಮಾಡಿ ಏನು ಇಲ್ಲದವರನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸುತ್ತೀರಾ? ಈ ವಿಷಯದಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆ ಅಂತಂದ್ರೆ, ಪಸ್ಕ ಹಬ್ಬ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ರು ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅವರು ಊಟ ಮಾಡುವಂತ ಒಂದು ಪದ್ಧತಿಯನ್ನ ನೇಮಿಸಿಕೊಂಡು ಕಡೆಗೆ ಏನಾಗೋಯ್ತು ಅಂತಂದ್ರೆ ಕುಡಿದು ಮತ್ತರಾಗುವಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಕೂಡ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದನ್ನೆಲ್ಲ ಅಪೊಸ್ತಲನಾಗಿರುವಂತ ಪೌಲ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಇದನ್ನೆಲ್ಲ ನೋಡಿ ಆತನ ಕ್ರಮಪಡಿಸ್ತಾನೆ. ಮನೆಗೆ ಸೇರ್ತಾ ಇದ್ರು, ದಿನ ಸೇರ್ತಾ ಇದ್ರು, ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕುಡಿತಾ ಇದ್ರು. ಕಡೆಗೆ ಅದರ ಒಂದು ಅರ್ಥವನ್ನ ಅವರು ಸರಿಯಾಗಿ ಅಭ್ಯಾಸಿಸದೆ ಓದೋದ್ರಿಂದ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಅದನ್ನ ಕ್ರಮಪಡಿಸಿ ಆ ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯ 20ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ ನೋಡ್ರಿ. ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯ 20ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండేను. ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವಂತಂದು ಅವರು ವಾರದ ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ ಅವರು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ರು. ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ಅಂತಂದ್ರೆ ಭಾನುವಾರ. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಕಾರವಾಗಿ ಶನಿವಾರ 7ನೇ ದಿವಸ ಸಬ್ಬಾತ್. ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ಅಂದ್ರೆ ಭಾನುವಾರ ಅವರು ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂತ ನಿಯಮಕ್ಕೋಸ್ಕರ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ರು. ಊಟ ಮಾಡುವಂತ ನಿಯಮ ಹೋಯ್ತು. ಈಗ ಒಂದು ರೊಟ್ಟಿಯನ್ನು ತಗೊಳ್ತಾ ಇದ್ರು, ಅದು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಇದು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಿರುವಂತ ಕ್ರಿಸ್ತನ ಶರೀರ ಎಂಬುವಂತ ಗುರುತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅದಾದ್ಮೇಲೆ ಅದನ್ನು ಮುರಿತಾ ಇದ್ರು, ಮುರಿದು ಚೂರು ಮಾಡಿ ಅವರು ಚೂರುಗಳನ್ನು ತಗೊಳ್ತಾ ಇದ್ರು. ಇದು ಯಾವತ್ತು ತಗೊಳ್ತಾ ಇದ್ರು? ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ಎನ್ನುವಂಥದ್ದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದು ಬ್ರದರನ್ ಸಭೆಯಲ್ಲಿ ತಪ್ಪದೆ ಪಾಲಿಸುವಂತ ಒಂದು ಕ್ರಮವಾಗಿದೆ. ಬೇರೆ ಸಭೆಗಳಲ್ಲಿ ತಿಂಗಳಿಗೊಂದ್ಸತಿ, ಕೆಲವು ಸಭೆಗಳಲ್ಲಿ 3 ತಿಂಗಳಿಗೊಂದ್ಸತಿ, ಕೆಲವು ಸಭೆಗಳಲ್ಲಿ 1 ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸತಿ ಆ ರೀತಿ ಮಾಡುವಂತವ್ರು ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ವಾಕ್ಯದ ಕ್ರಮ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ವಾರದ ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ ಅವರು ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂತ ನಿಯಮಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅವರು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ರು. ಇದೇ ಮಾತು ಮೊದಲನೇ ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ರಿಪೀಟ್ ಆಗುವಂಥದ್ದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇರಲಿ, ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವಂತ ಮಾತು ಏನಂತಂದ್ರೆ, ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂತ ಕ್ರಮಕ್ಕೆ ನಾವು ಸೇರಿ ಬರ್ತೇವೆ. ಇದು ಕ್ರಮ. ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ರೆ ಹೋಗ್ಬೇಕು, ಕಷ್ಟ ಇದ್ರೆ ಬಿಡ್ಬೇಕಂತಲ್ಲ. ಇದು ಕ್ರಮ. ನನಗೆ ಈಗಲೂ ಕೂಡ ನಮ್ಮ ಆನಂದ್ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳಿನಲ್ಲಿ ಆನಂದ್ ಅವರು ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳು ಸಾಕ್ಷಿ ಕೊಡ್ಬೇಕಾದ್ರೆ, ಈ ವರ್ಷದಲ್ಲಿ ನಾನು 1 ವಾರನೂ ಕೂಡ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂಥದ್ದು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂತ ಪ್ರತಿ ವರ್ಷ ಅವ್ರು ಹೇಳೋರು. ಅದು ಒಂದು ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತದು. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಸಭೆಗೆ ಬರುವಾಗ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂತ ಕ್ರಮಕ್ಕೋಸ್ಕರ ಸೇರ್ಬರುವಂಥದ್ದು ಆತನ ಗುಣಲಕ್ಷಣವಾಗಿರ್ಬೇಕು. ಇದನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಗಮನಿಸಬೇಕು. ಈಗ ಮುಂದಕ್ಕೆ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. ಯಾಕೆ ನಾವು ರೊಟ್ಟಿ ಮುರಿತೇವೆ, ಯಾತಕ್ಕೆ ನಾವು ರೊಟ್ಟಿ ಮುರಿತೇವೆ ಅಂದ್ರೆ, ಮೊದಲನೇದಾಗಿ 5 ಉದ್ದೇಶಗಳನ್ನು ನಾನು ತಿಳಿಸ್ತೇನೆ. ಮೊದಲನೇ ಉದ್ದೇಶ ಅದು 11ನೇ ಅಧ್ಯಾಯ 24 ಮತ್ತು 25ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ಏನ್ ನೋಡ್ತೇವೆ ಅಂತಂದ್ರೆ, ನನ್ನನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಹೀಗೆ ಮಾಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ ಮಾತು ನೋಡ್ತೇವೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವಂಥದ್ದು. ಏನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನೆನೆಸಿಕೊಳ್ತೇವೆ? ಆತನು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಮನುಷ್ಯನಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಂಥದ್ದು. ಆತನ ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪಾಪ ಜ್ಞಾನವಿಲ್ಲದಿರುವಂತನು ಪಾಪವಾಗಿ ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಆತನು ಸತ್ತನು, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹಿಂಸೆಯನ್ನು ಅನುಭವಿಸಿದನು ಎನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾವು ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಮತ್ತು ನಾವು ಗಮನಿಸಿಕೊಳ್ಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಸ್ಕ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೂಡ ಇಸ್ರಾಯೇಲ್ ಪಸ್ಕ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಕುಟುಂಬವಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರವಾಗಿ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ಸಣ್ಣ ಹುಡುಗ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ಬೇಕು ಅಪ್ಪನಿಗೆ. ಏನ್ ಕೇಳ್ತಾನೆ? ಅಪ್ಪ, ಇದೆಲ್ಲ ಇಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡಿದೀವಲ್ಲ, ಯಾತಕ್ಕೆ ಕೂತ್ಕೊಂಡಿದೀವಿ ಅಂತ ಅವನು ಕೇಳಿದಾಗ ಅಪ್ಪ ಹೇಳ್ತಾನೆ, ಎಷ್ಟೋ ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನಮ್ಮ ಪೂರ್ವ ಜನರು ಈ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ದಾಸತ್ವದಲ್ಲಿರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ
ಪಸ್ಕಾ ಕುರಿಯ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ವಿಮೋಚನೆ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ಅದನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಅಪ್ಪ ಹೇಳ್ತಾನೆ. ಇದು ಪ್ರತಿ ವರ್ಷ ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ ಆ ರೀತಿಯಾಗಿ. ಅದೇ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಪ್ರತಿ ಭಾನುವಾರ ಸೇರಿ ಬರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಕರ್ತನನ್ನ, ಆತನ ಕಾರ್ಯಗಳನ್ನ, ಆತನ ದೈವತ್ವವನ್ನ, ಆತನ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಂತ ಉದ್ದೇಶವನ್ನ, ಮುಖ್ಯವಾಗಿ ಆತನ ನಮ್ಮ ಪಾಪ ನಿವಾರಣೆಗೋಸ್ಕರವಾಗಿ ಈ ಯಜ್ಞದ ಕುರಿಯಾಗಿ ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜಲ್ಲಿ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟು ಬಲಿಯಾಗಿರುವಂಥದ್ದನ್ನು ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಆತನು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನ ದಾರಿ ಎರೆದಿರುವಂಥದ್ದು, ನಮಗೋಸ್ಕರ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿರುವಂಥದ್ದು, ನಮ್ಮ ಶಿಕ್ಷೆಯನ್ನ ಆತನು ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜಲ್ಲಿ ಅನುಭವಿಸಿರುವಂಥದ್ದನ್ನ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವಂತ ಮಾತು 24ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ಏನು ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಎರಡನೇ ಉದ್ದೇಶವೇನಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಆ ಆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ಬರೀ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದಲ್ಲ, ಸ್ತುತಿಸುವಂಥದ್ದು. ಈಗ ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ಪುರುಷರು ಸ್ತುತಿಗಳನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಯಾತಕ್ಕೆ ಸ್ತುತಿಗಳು ಕೊಡ್ತಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ದೇವರು ಮಾಡಿರುವಂಥ ಉಪಕಾರಗಳನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವಂತ ಆರಾಧನೆಯನ್ನು ನಾವು ಸಮರ್ಪಿಸಬೇಕು. ಕೆಲವು ಸತಿ ಸ್ತುತಿ ಕೊಡ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಹೆಚ್ಚಿಗೆ ನಾನ್ ಪಾಪಿ ಆಗಿದ್ದೆ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದು ತಪ್ಪದು. ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ಕರ್ತನ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೊಂಡಾಗ ಅದು ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸ್ತಾನೆ. ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನಲ್ಲ, ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಕರ್ತನು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಮಾಡಿರುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ಮತ್ತು ಆತನು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂತ ಪ್ರಾಣ ತ್ಯಾಗಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಏನ್ ಮಾಡ್ತೇವೆ, ನಾವು ಆತನ ಕೊಂಡಾಡುತ್ತೇವೆ, ಆತನ ಸ್ತುತಿಸುತ್ತೇವೆ, ಆತನ ಮಹಿಮೆಪಡಿಸುತ್ತೇವೆ. ಇದು ವಿಶ್ವಾಸಿಗಳಿರುವಂತ ಆಧಿಕ್ಯತೆ. ಇದು ಅನ್ಯರು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಅವಿಶ್ವಾಸಿಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ದೇವರು ತಿಳಿದೇ ಇರುವಂತವ್ರು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ದೇವರನ್ನ ನಂಬಿರುವಂತ ದೇವರ ಮಕ್ಕಳು ಮಾತ್ರವೇ ಈ ಒಂದು ಸ್ತುತಿ ಎಂಬಂತ ಯಜ್ಞವನ್ನ ಸಮರ್ಪಿಸಲಿಕ್ಕೆ ಅರ್ಹರು. ಈ ಒಂದು ಆಧಿಕ್ಯತೆ ಪರಲೋಕದಲ್ಲಿ ದೇವದೂತರಿಗೆ ಉಂಟು, ಭೂಲೋಕದಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಉಂಟು. ಇದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಇಲ್ಲ. ಅದರಿಂದ ನಾವು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಆತುರತೆಯಿಂದ ಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ಆತನ ಘನಪಡಿಸಬೇಕು, ಇದು ಎರಡನೆಯ ಒಂದು ಅಂಶ. ಮೂರನೆಯದು ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ 26ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಈ ರೊಟ್ಟಿ ತಿಂದು ಈ ಪಾತ್ರೆಯನ್ನು ಪಾನ ಮಾಡುವಷ್ಟು ಸಾರಿ ಕರ್ತನ ಮರಣವನ್ನು ಆತನು ಬರುವ ತನಕ ಪ್ರಚುರಪಡಿಸುತ್ತೇವೆ. ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮರಣವನ್ನು ನಾವು ಎತ್ತಿ ಹಿಡಿತೇವೆ. ಮೊದಲನೇ ಪೇತ್ರನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ ಮತ್ತು 19ನೇ ವಚನ ನೋಡುವಾಗ ಯಾವ ರೀತಿ ಆತನು ಬೆಳ್ಳಿ ಬಂಗಾರದಿಂದಲ್ಲ, ಅದರ ಅಮೂಲ್ಯವಾಗಿರುವಂತಹ ಯಜ್ಞದ ಕುರಿಯ ರಕ್ತದಿಂದಲೇ ನಮಗೆ ವಿಮೋಚನೆ ಕೊಟ್ಟಿರುವಂಥದ್ದನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ಮೊದಲನೇ ಪೇತ್ರನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ 24ನೇ ವಚನದ ಪ್ರಕಾರವಾಗಿ ಆತನು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಒತ್ತುಕೊಂಡಂತವನಾಗಿ ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜಲ್ಲಿ ಒಂದೇ ಸಾರಿ ಆತ ನಮಗೋಸ್ಕರ ಸತ್ತನು ಎನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ಅಂದ್ರೆ ಕರ್ತನ ಮರಣವನ್ನು ನಾವು ಪ್ರಚುರಪಡಿಸುತ್ತೇವೆ. ಇದರಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಕೂಡ ಇದೆ. ಸುವಾರ್ತೆ ಏನು? ಅಪೊಸ್ತಲ ಅದನ್ನ ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಅದನ್ನ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಮುಂತಿಳಿಸಿದ ಪ್ರಕಾರವಾಗಿ ರಕ್ಷಕನಾಗಿರುವಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ಪಾಪ ನಿವಾರಣೆಗೋಸ್ಕರವಾಗಿ ಸತ್ತನು, ಉಣಲ್ಪಟ್ಟವನು ಮತ್ತು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದನು ಎನ್ನುವಂಥ ಸುವಾರ್ತೆಯ ಸತ್ಯಾಂಶದ ಅಡಕ ಪ್ರತಿ ಸರ್ತಿ ನಾವು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳುವಾಗ ಆ ರೀತಿಯ ಕರ್ತನ ಮರಣವನ್ನು ನಾವು ಪ್ರಚುರಪಡಿಸುವಂಥವ್ರು ಆಗಿದ್ದೇವೆ. ಮತ್ತು 4ನೇದಾಗಿ 11ನೇ 26ನೇ ವಚನ ನೋಡುವಾಗ ಎಲ್ಲಿಯವರೆಗೆ ಆತನು ಬರುವ ತನಕ ಪ್ರಸಿದ್ಧಪಡಿಸುತ್ತೀರಿ. ಕರ್ತನ ಮರಣವನ್ನ ಆತನು ಬರುವ ತನಕ ನಾವು ಪ್ರಸಿದ್ಧಿಪಡಿಸುತ್ತೇವೆ. ಆತನು ಬರುವಾಗ ನಾವು ಆತನ ಹಾಗೆ ಇರ್ತೇವೆ. ಮೊದಲನೇ ಯವನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ. ಆತನು ಬರ್ತಾನೆ, ಆತನು ಬರುವಾಗ ನಾವು ಆತನ ಹಾಗೆ ಇರ್ತೇವೆ. ಮತ್ತು ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯವನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯದ ಹೇಳ್ತಾನೆ, ನಿಮ್ಮ ಹೃದಯ ಕಳವಳಗೊಳ್ಳದೇ ಇರಿ, ನನ್ನನ್ನು ನಂಬಿರಿ, ದೇವರನ್ನು ನಂಬಿರಿ, ನಾನು ಹೋಗಿ ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿ ನಾನು ಬರ್ತೇನೆ, ನಾನಿರುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಇರುವ ಹಾಗೆ ನಿಮ್ಮನ್ನು ನಾನು ಕೊಂಡೊಯ್ಯುತ್ತೇನೆ ಎಂಬುದೇ ವಾಗ್ದಾನ ಮಾಡಿರುವಂತ ಆತನ ಬರೋಣದ ಹೊರಗೆ ನಾವು ಈ ಒಂದು ಕರ್ತನ ಮೇಜನ್ನ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. ಇಸ್ರಾಯೇಲ್ ಕೂಡ ಪಸ್ಕಾ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸುವಾಗ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಈಗಂತೂ ಅವ್ರಿಗೆ ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶ ಅನ್ನುವಂಥದ್ದಿದೆ. ಸುಮಾರು 1800 ವರ್ಷಗಳ ಕಾಲ ಅವ್ರಿಗೆ ದೇಶ ಇರಲಿಲ್ಲ. ಅವರು ಬೇರೆ 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 ದೇಶಗಳಲ್ಲಿ ಅವ್ರು ಹರಡಿದರು. ಅಲ್ಲಿ ಪಸ್ಕಾ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸ್ತಾ ಇದ್ರು. ಪ್ರತಿ ಪಸ್ಕಾ ಹಬ್ಬ ಆಚರಿಸಬೇಕಾದ್ರೆ ಮುಂದಿನ ವರ್ಷ ನಾವು ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶದಲ್ಲಿ ಆಚರಿಸುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಆದ್ರೆ ಈಗ ಅರ್ಧ ಭಾಗ ಜನ ಇಸ್ರೇಲ್ ದೇಶಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಇನ್ನ 1 ಕೋಟಿಗಿಂತಲೂ ಕೂಡ ಹೆಚ್ಚಿಗೆ ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ. ಅವರು ಇದೇ ರೀತಿ ಇವತ್ತು ಕೂಡ ಹಬ್ಬಗಳನ್ನ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು 4ನೇ ಉದ್ದೇಶ.
5ನೇ ಉದ್ದೇಶ 28ನೇ ವಚನ 28ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ. ಪ್ರತಿ ಮನುಷ್ಯನು ತನ್ನನ್ನು ತಾನು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡಂತವನಾಗಿ ಈ ರೊಟ್ಟಿಯಲ್ಲಿ ಪಾಲು ತೆಕ್ಕೊಳ್ಳಲಿ. ಇದು ನಮಗೆ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಂಗತಿ. 4 ಉದ್ದೇಶಗಳನ್ನು ನಾನು ಹೇಳಿದ್ದೇನೆ. ಮೊದಲನೇ ಉದ್ದೇಶ ಯಾವುದು? ಆತನು ನೆನೆಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ. 2ನೇ ಉದ್ದೇಶ ಸ್ತುತಿಗಳನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ. 3ನೇ ಉದ್ದೇಶ ಆತನ ಮರಣವನ್ನು ಪ್ರಚುರಪಡಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ. 4ನೇ ಉದ್ದೇಶ ಆತನು ಬರುವವರೆಗೆ. 5ನೇ ಉದ್ದೇಶ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡಂಥವರಾಗಿ ಈ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಕ್ಕೊಳ್ಳಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ. ಉದಾಹರಣೆಗೆ ಭಕ್ತ ದಾವೀದನು ದಯಮಾಡಿ 139ನೇ ಕೀರ್ತನೆ 23ನೇದ 24ನೇ ವಚನ ಹೋದ್ರಿ. 139ನೇ ಕೀರ್ತನೆ. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఆ, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము. ಆ. ಇಲ್ಲಿ ನೋಡಿ ದಾವೀದನು ಹೇಳುವಂತ ಮಾತು ನೋಡ್ರಿ. ದೇವ ನನ್ನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ನನ್ನ ಹೃದಯವನ್ನು ತಿಳ್ಕೊ, ನನ್ನನ್ನು ಶೋಧಿಸಿ ನನ್ನ ಆಲೋಚನೆಗಳನ್ನು ಗೊತ್ತು ಮಾಡು. ನಾನು ಕೇಡಿನ ಮಾರ್ಗದಲ್ಲಿರುತ್ತೇನೋ ಏನೋ ನೋಡಿ ಸನಾತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನನ್ನನ್ನು ನಡೆಸು. ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳುವಂಥವ್ರೆಲ್ಲರೂ ಕೂಡ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದಂದ್ರೆ ಈ ರೀತಿಯಾಗಿ ಜನರ ಮುಂದೆ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಉದ್ದೇಶ ಅಲ್ಲ, ನಾನು ಸಾಕ್ಷಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುವಂಥ ಉದ್ದೇಶ ಅಲ್ಲ. ಆದರೆ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳೋದು ವಿಶ್ವಾಸಿ ದೇವರ ಮುಂದೆ ಯಥಾರ್ಥವಾಗಿ ತನ್ನನ್ನು ತಾನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಭಕ್ತನಾಗಿರೋ ದಾವೀದನು, ದೇವ ನನ್ನ ಹೃದಯವನ್ನು ಪರೀಕ್ಷಿಸು, ನನ್ನನ್ನು ಶೋಧಿಸು, ನನ್ನ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ಪಾಪದ ಮಾರ್ಗಗಳು ಇರುವುದಾದರೆ ಅದರಿಂದ ನನ್ನ ತಪ್ಪಿಸು ಎನ್ನುವಂಥ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅದೇ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನ 1ನೇ ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ. ನಮ್ಮನ್ನು ನಾವೇ ವಿಮೋಚಿಸಿಕೊಂಡರೆ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಗೆ ಒಳಗಾಗುವುದಿಲ್ಲ. ನಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ನಾವೇ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮನ್ನೇ ವಿಚಾರಣೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ನಾವು ಕರ್ತನ ಮುಂದೆ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆ ನಿಲ್ಲಬೇಕಾಗಿಲ್ಲ. ದೇವ್ರು ಕ್ಷಮಿಸ್ತಾನೆ. ದೇವ್ರು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿದ ಮೇಲೆ ಪೂರ್ವಕ್ಕೂ ಪಶ್ಚಿಮಕ್ಕೂ ಎಷ್ಟು ದೂರವೋ ಅಷ್ಟು ದೂರ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ದೂರ ಮಾಡ್ತಾನೆ. ಇನ್ನು ನಮ್ಮನ್ನು ತೀರ್ಪಿಗೆ ತರೋದಿಲ್ಲ. ಆದರೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ದೇವರ ಮುಂದೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಯಥಾರ್ಥವಾಗಿ ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳದೆ ಎಲ್ಲವನ್ನ ಮುಚ್ಚಾಕೊಂಡು ಜನರ ಮುಂದೆ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಲ್ಲ ಸಾಕ್ಬಿಡು ಅಂತೇಳಿ ಹೊರತೋರಿಕೆ ಮೇಲೆಗೆ ನಾವು ಇದ್ದುಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಕ್ಕೊಂಡ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ವಿಚಾರಣೆಗೊಳಪಡಿಸುತ್ತಾನೆ. ದೇವರ ಕೈಗೆ ಸಿಕ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಒಳ್ಳೇದಲ್ಲ. ದೇವರು ಭಯಂಕರನು, ಆತನು ಪರಿಶುದ್ಧನು. ಇದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಇದನ್ನು ನಾವು ಈ ಒಂದು ಕರ್ತನ ಪಾಲಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದು 5ನೇ ಉದ್ದೇಶವನ್ನ ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇನ್ನೊಂದರಲ್ಲಿ ಈಗ ಇನ್ನೊಂದು ಕೊನೆಯದ ಮಾತು ಇದೆ ಅಂದರೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳಬೇಕು, ಯಾರು ಪಾಲು ತಗೊಳ್ಬೇಕು. ರಕ್ಷಣೆ ಹೊಂದಿರುವಂಥವರು, ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಮಾಡಿಕೊಂಡಿರುವಂಥ ವಿಶ್ವಾಸಿಗಳು, ಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಯಾವ ರೀತಿಯಾಗಿರೋ ನಿರ್ಬಂಧ ಇಲ್ಲದೇ ಇರುವಂಥ ವಿಶ್ವಾಸಿಗಳು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ತಾರೆ. ಮತ್ತು ಆ ರೀತಿ ಪಾಲು ತೊಳ್ಕೊಳ್ಳುವಾಗ 27ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ. ಈಗಿರೋದ್ರಿಂದ ಯಾವನಾದರೂ ಅಯೋಗ್ಯವಾಗಿ ಕರ್ತನ ರೊಟ್ಟಿಯನ್ನು ತಿಂದರೆ, ಎಲ್ಲವೇ ಆತನ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಮಾಡಿದರೆ ಕರ್ತನ ದೇಹಕ್ಕೂ ಕರ್ತನ ದ್ರೋಹಕ್ಕೂ ಕರ್ತನ ರಕ್ತಕ್ಕೂ ದ್ರೋಹ ಮಾಡಿದವನಾಗಿರುವನು ಎಂಬುದನ್ನು ಮಾತು. ಅಂದರೆ ಯೋಗ್ಯವಾಗಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಕ್ಕೊಳ್ಳುವಂಥ ಸಂಗತಿಯನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲು ತಕ್ಕೊಳ್ಳೋದಂತಂದ್ರೆ ಏನಂತಂದ್ರೆ ನಮ್ಮ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಸ್ಪಷ್ಟವಾಗಿರಬೇಕು. ನಾವು ಏನಾದ್ರು ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ, ಯಾರ ಮೇಲಾದ್ರೂ ಏನಾದ್ರು ಮಾತಾಡಿದ್ರೆ, ಯಾರ ಜೊತೆಗಾದ್ರು ಜಗಳ ಆಡಿದ್ರೆ, ಯಾರ ಮೇಲಾದ್ರೂ ಮನಸ್ತಾಪ ಇದ್ರೆ, ಯಾವುದೇ ಆಯಾಸಕರವಾಗಿರುವುದು ಸಂಗತಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿದ್ರೆ ಅದು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ. ಎರಡನೇದಾಗಿ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತೆ. ಸಭಾಹಿರಿಯರು ಕೂಡ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಿದ್ರೆ, ಆದರೆ ಎಲ್ಲರ ವಿಷಯಗಳು ಸಭಾಹಿರಿಯರು ಗುರ್ತಾಗೋದಿಲ್ಲ. ಇದು ನನಗೂ ಅನ್ವಯಿಸುತ್ತೆ, ನಿಮಗೂ ಅನ್ವಯಿಸುತ್ತೆ. ಆದರೆ ನಮ್ಮ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತೆ ನೀನು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಯಥಾರ್ಥವಾಗಿದ್ದೀಯಾ, ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದೀಯಾ, ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನೀನು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯೋಗ್ಯನಾಗಿದ್ದೀಯಾ. ಮನಸ್ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತೆ. ಒಂದು ವೇಳೆ ಇಲ್ವಾ, ಆ ತಪ್ಪುಗಳನ್ನು ಒಪ್ಕೊಳ್ಬೇಕು, ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು, ಕ್ರಮಪಡಿಸ್ಕೊಳ್ಬೇಕು. ತಪ್ಪುಗಳನ್ನ ಒಪ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಸಭೆ ಮುಂದೆ ಅಲ್ಲ, ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ವ್ಯಕ್ತಿಗಳೊಟ್ಟಿಗೆ ಕೂಡ ಅದನ್ನು ಕ್ರಮಪಡಿಸಿಕೊಳ್ಳೋದ್ರೆ ನಿಮ್ಮ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಶುದ್ಧೀಕರಿಸಲ್ಪಡುತ್ತೆ. ಅಂತ ಆ ರೀತಿಯಾಗಿ ಇದ್ದುಕೊಂಡು ನೀವು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಂಡ್ರೆ ಅದು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ. ನಿಮಗೆ ಅದು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ. ನಿಮ್ಮ ಆತ್ಮಿಕ ಬೆಳವಣಿಗೆ ಉಂಟಾಗುತ್ತೆ. ಇಲ್ಲದಿದ್ದರೆ ಆತ್ಮಿಕ ಬೆಳವಣಿಗೆ ಉಂಟಾಗೋದಿಲ್ಲ. ಆಶೀರ್ವಾದದ ಬದಲು ಶಾಪಕ್ಕೆ ನಾವು ಬಾಧ್ಯಸ್ಥರಾಗ್ತೇವೆ. ದಯಮಾಡಿ ಅಪೊಸ್ತಲರ ಕೃತಿ 24ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ ಒಂದು ಮಾತೋದ್ರಿ.
24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైన ನೋಡಿ, దేవుని ఎడలను మనుషుల ఎడలను శుద్ధమైన మనసాక్షి. కొంతమంది అనుకుంటారు, నేను దేవుని కాడ చెప్పుకున్నానులే, దేవుడు నన్ను క్షమించుడులే, ఇంకా వీళ్ళెవరు వాళ్ళెవరు నన్ను అడిగేది అనే ప్రవృత్తి ఉండకూడదండి. మనుషుల ఎదుర కూడా, దేవుని ఎదుర కూడా మన మనసాక్షి అనేటువంటిది స్పష్టంగా ఉండాలా. ఈ రీతిగా మనం పాలు తీసుకోవాలా. దాన్నే ఎబ్రీ రాసిన పత్రిక 10:22లో ఒక మాట ఉంది. 10:22. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్టు ప్రోక్షింపబడిన హృదయముల గలవారును నిర్మలమైన హృదయముతో స్నానము చేసిన శరీరమును గలవారునై నుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ಯಾತಕ್ಕೆ ನಾವು ದೇವರ ಬಳಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ? ನಾವು ಹೃದಯವನ್ನು ಪ್ರೋಕ್ಷಿಸಿಕೊಂಡು ದೇಹವನ್ನು ತಿಳಿದು ತೊಳ್ಕೊಂಡು ಪರಿಪೂರ್ಣವಾದ ನಂಬಿಕೆಯುಳ್ಳವರಾಗಿಯೂ ಯಥಾರ್ಥ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿಯೂ ದೇವರ ಬಳಿಗೆ ಬರೋಣ. ಮತ್ತು ಈ ರೀತಿ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವಾ? ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೇನಾ? ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಏನಪ್ಪ ಅಂದರೆ, ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ, ಬೇರೆಯವ್ರನ್ನ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ತೇವೆ. ಅದರಿಂದ ನಮಗೆ ಯಾವ ಉಪಯೋಗನೂ ಇಲ್ಲ, ದೇವರ ವಾಕ್ಯ ಅದನ್ನು ಒಪ್ಪೋದೂ ಇಲ್ಲ. ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿ ಮಾಡಿಕೊಂಡು ಒಳ್ಳೆಯ ಮನಸ್ಸಾಕ್ಷಿಯುಳ್ಳಂಥವರಾಗಿ ಯಥಾರ್ಥ ಚಿತ್ತರಾಗಿ ದೇವರ ಮುಂದೆ ಕಾಣಿಸ್ಕೊಳ್ಳುವಾಗ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗ್ತದೆ ಮತ್ತು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗ್ತದೆ. ಯವನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕರ್ತನ ಭೋಜನ ಅಥವಾ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ದೇವರು ಏನು ಮಾಡ್ತಾನೆ? ನಡುಕಟ್ಟುಕೊಂಡು ಶಿಷ್ಯರ ಪಾದಗಳನ್ನು ತೊಳಿತಾನೆ. ಪೇತ್ರನು ತೊಳಿಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಾನು ತೊಳೆದಿದ್ರೆ ನನ್ನ ಈ ಒಂದು ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಆ ತೊಳೆಯುವಂಥದ್ದು ಏನು ಕಾರ್ಯಕ್ರಮ ಏನಿದೆಯಲ್ಲ, ಈ ಲೋಕದಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೂಡ ತಪ್ಪು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ಈ ಲೋಕದ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೂಡ ತಪ್ಪಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ಅಂಥವ್ರು ತೊಳ್ಕೋಬೇಕು, ಅಂಥವ್ರು ಶುದ್ಧೀಕರಣ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು, ಅಂಥವ್ರು ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು, ಅಂಥವ್ರು ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು, ದೇವರ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು, ಸಂಬಂಧಪಟ್ಟದ ವ್ಯಕ್ತಿಯ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು, ಕ್ರಮಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಆ ರೀತಿಯಾಗಿ ಶುದ್ಧ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಉಳ್ಳಂಥವರಾಗಿ ಅವರು ಪಾಲು ತಗೊಳ್ಬೇಕು. ಅದೇ ಯವನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಪೇತ್ರನಿಗೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ತೊಳೆದ ಹೊರತು ನೀನು ಈ ಒಂದು ಭೋಜನದಲ್ಲಿ ಪಾಲು ತಗೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ಸೊ ಸಭೆಯಲ್ಲಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಹೇಳುವಂಥ ಮಾತೇನಪ್ಪ ಅಂತಂದರೆ, ನಾವು ಆರಾಧನೆ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ, ಆದರೆ ಆರಾಧನೆ ಮುಖಾಂತರವಾಗಿ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಸಿಗ್ತಾ ಇದೆಯಾ, ಶಾಪ ನಾವು ಪಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವಾ? ದಯಮಾಡಿ ಗಮನ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಒಂದು ವೇಳೆ ತಪ್ಪಿದೆಯಾ, ಕೊರತೆಗಳಿದೆಯಾ? ಮೊದಲನೇ ಯವನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ, ಆತನು ನಂಬಿಕಸ್ತನು ನೀತಿವಂತನಾಗಿರೋದ್ರಿಂದ ನಾವು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿ ಬಿಟ್ಟು ಬಿಡುವುದಾದರೆ ನಮ್ಮನ್ನು ಸಕಲ ಅನೀತಿಯಿಂದ ನಮ್ಮನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿ ಪವಿತ್ರಪಡಿಸ್ತಾನೆ ಎಂಬಂಥ ವಾಗ್ದಾನದ ಮಾತಿದೆಯಲ್ಲ, ಅದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಅದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ದಲೆ ಯಾರು ಹೇಳಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ಕೇರ್ ಮಾಡಲ್ಲ ಅನ್ನುವಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡೋಕ್ಕೋದ್ರೆ ಶಾಪ ನಮಗೆ ಸಿಗ್ತದೆ ಆಶೀರ್ವಾದದ ಬದಲು. ಈ ಪಸ್ಕಾ ಹಬ್ಬವನ್ನು ಕೂಡ ಆಚರಿಸುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕುಟುಂಬವಾಗಿ ಅವರು ಪಸ್ಕಾ ಭೋಜನವನ್ನು ಮುಂದೆ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಂದೆ ದೊಡ್ಡ ಮಗನಿಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ. ಏನು ಮಾತು ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? ನೋಡ, ನೀನು ಮನೆಯೆಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಏನಾದ್ರು ಹುಳಿ ಏನುವಂಥದ್ದು ಏನಾದ್ರು ಇದೆಯಾ ನೋಡ್ಕೊಂಬ ಅಂತೇಳಿ. ಅವನು ಮೂಲೆ ಮನೆಗೆ ಹೋಗಿ, ಅಡುಗೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಪಾತ್ರೆಗಳು ನೋಡಿ ಹುಳಿ ಇಲ್ಲ ಈ ಮನೆಯಲ್ಲಿ ಅಂತ ಅವನು ಬಂದು ಹೇಳ್ತಾನೆ. ಅದೊಂದು ಪದ್ಧತಿ. ಅಂದರೆ ಹುಳಿ ಇಲ್ಲದ ರೀತಿಯಲ್ಲಿ ಪಾಲು ತೆಕ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು. ಅದನ್ನು ನಾವು 5ನೇ ಅಧ್ಯಾಯ, ಮೊದಲನೇ ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಅದನ್ನೇ ನಾವು ಗಮನಿಸುವಂಥದ್ದು. 6ನೇ ವಚನದಲ್ಲಿ, 5ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದ್ತೇವೆ ನೋಡಿ. ಪ್ರತ್ಯಕ್ಷ ದಿನದಲ್ಲಿ ಅಂಥವನ ಆತ್ಮವು ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದಕ್ಕೆ ಒಂದು ನಿಮಿಷ ರೀ. ಸ್ವಲ್ಪ 6ನೇ ವಚನದಿಂದ, ನೀವು ಹಿಗ್ಗುವುದು ಒಳ್ಳೆಯದಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಹುಳಿ ಕಲಿಸಿದರೆ ಕಣಿಕವೆಲ್ಲ ಹುಳಿಯಾಗುತ್ತದೆ ನಿಮಗೆ ತಿಳಿಯೋದು. ನೀವು ಹುಳಿ ಇಲ್ಲದವರೆನಿಸಿಕೊಂಡದ್ದರಿಂದ ಹಳೇ ಹುಳಿಯನ್ನು ತೆಗೆದು ಹೊಸ ಕಣಿಕದಂತಾಗಿರ್ರಿ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಪಸ್ಕದ ಯಜ್ಞದ ಕುರಿ ಕೊಯ್ದದೆ, ಅದ್ಯಾವುದಂದರೆ ಕ್ರಿಸ್ತನೇ. ಸೊ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಹುಳಿ ತೆಗೆದಾಗ್ತಾ ಇದ್ರು, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಪಸ್ಕ ಕುರಿಯಾಗಿರೋದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇವಿಸ್ಲಿಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ಇಲ್ಲಿ ಈ ಹುಳಿ ಅಂದ್ರೆ ಏನಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ನಮ್ಮಲ್ಲಿರುವಂಥ ಶಾರೀರಿಕವಾಗಿರುವಂಥ ಪಾಪಕೃತ್ಯಗಳು ಆಗಲಿ, ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚಾಗಲಿ, ನೋವಾಗಲಿ, ದ್ವೇಷ ಆಗಲಿ, ಕಪಟತನ ಆಗಲಿ, ಮತ್ತು ಪರಿಸಾಯರ ಒಂದು ನೀತಿ ಇದೆಯಲ್ಲ,
ಹೆಮ್ಮೆ ಪಡುವಂಥದ್ದಾಗಲಿ, ಬೇರೆಯವರನ್ನ ಕಮ್ಮಿ ರೀತಿಯಲ್ಲಿ ಕಾಣುವಂಥದ್ದಾಗಲಿ, ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ಉಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವಂಥದ್ದು. ಇವನ್ನೆಲ್ಲವನ್ನು ತೆಗೆದುಹಾಕಬೇಕು ಅನ್ನುವಂಥ ಸಂಗತಿಯನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಮಾಡುವಾಗ ಮಾತ್ರ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ. ಸಭೆಗೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳುವಂಥ ಮಾತೇನೆಂದರೆ, ಕೆಲವು ವಿಷಯಗಳು ಕೆಲವು ದಿನಗಳಿಂದ ಒಂದು ಘಟನೆ ನಡೀತು. ನಮ್ಮ ಸಭೆಯ ವ್ಯಕ್ತಿ ಇಲ್ಲದೇ ಇರುವಂಥ ಆರೋಪಗಳನ್ನು ನನ್ನ ಮೇಲೆ, ಸಭಾ ಹಿರಿಯರ ಮೇಲೆ ಮತ್ತು ಸಭೆಯಲ್ಲಿರುವಂಥ ಯೌವನಸ್ಥರ ಮೇಲೆ ಕೆಟ್ಟದಾಗಿ ಅವರು ಮಾತನಾಡಿ ಸಾಕ್ಷ್ಯನ ಹಾಳು ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ಸಭೆಯ ಸಾಕ್ಷ್ಯನ ಹಾಳು ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅವರು ಪಣ ತೊಟ್ಟು ನಿಂತ ರೀತಿಯಲ್ಲಿ ಅವ್ರು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅವ್ರಿಗೆ ಕರೆದು ಎಚ್ಚರಿಸಿದ್ದೇವೆ, ಅವ್ರು ಮಾಡಿರೋ ತಪ್ಪನ್ನು ತೋರಿಸಿದ್ದೇವೆ. ಆ ಮಾಡಿರೋ ತಪ್ಪು ನಿರೂಪಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವ್ರ ಕೈಲಿ ಸಾಧ್ಯ ಆಗಲೇ ಇಲ್ಲ. ಸಂಬಂಧಪಟ್ಟ ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ಕುರಿತು ಮಾತನಾಡಿದ್ದೇವೆ. ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ಕೂಡ ತಪ್ಪು ನಿರೂಪಣೆ ಮಾಡದಿದ್ರು ಕೂಡ ನಿಮ್ಮ ತಪ್ಪು ಒಪ್ಕೊಳ್ರಿ, ನಿಮ್ಮ ತಪ್ಪು ಒಪ್ಕೊಳ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕೂಡ ತಪ್ಪು ಒಪ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಅದ್ರ ಬದಲು ನಾನು ಇಷ್ಟ ಬಂದ ನಾನು ಮಾಡ್ಕೊಳ್ತೇನೆ, ನಾನು ಅವ್ರನ್ನ ಅಲ್ಲಿ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲೇ ಮಾತಾಡ್ಕೊಂಡು ಬಂದರು. ಆ ರೀತಿಯಾಗಿ ತಪ್ಪು ಒಪ್ಪಿಕೊಳ್ಳದೆ ಸಭೆಯಲ್ಲಿ ಗಲಿಬಿಲಿ ಉಂಟು ಮಾಡಿ, ಸಭೆಯಲ್ಲಿ ಉಳಿ ಉಂಟು ಮಾಡುವಂಥ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ಸಭೆಯಿಂದ ಹೊರಗಾಕಿದ್ದೇವೆ. ಅದು ನಿಮ್ಗೆಲ್ಲರೂ ಗೊತ್ತಿದೆ. ಅಂಥ ವ್ಯಕ್ತಿಯೊಟ್ಟಿಗೆ ಸಭೆಯವರು ಯಾರು ಕೂಡ ದಯಮಾಡಿ ಸಹವಾಸ ಮಾಡಬೇಡ್ರಿ. ಒಂದು ವೇಳೆ ತಪ್ಪು ಒಪ್ಪಿಕೊಂಡು ಕ್ರಮಪಡಿಸ್ಕೊಂಡಿದ್ರೆ ದೇವರು ಕ್ಷಮಿಸ್ತಿದ್ದಾನೆ. ದೇವರು ಕ್ಷಮಿಸಿದ ಮೇಲೆ ನಾವ್ಯಾರು? ಆದರೆ ಆ ರೀತಿಯಾಗಿ ತಪ್ಪು ಒಪ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಪದೇ ಪದೇ ತಿಳಿಸಿದ್ದೇವೆ. ಸಭೆಯಲ್ಲಿ ನಾವು 3 ಜನ ಕೂಡ ಮಾತಾಡಿದ್ದೇವೆ, ಸಹೋದರರು ಕೂಡ ಹೋಗಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ತಪ್ಪು ಒಪ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಅದರ ಬದಲು ಇನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂಥದ್ದು ಮುಂದುವರ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತದೆ ಅಂತ ಕೇಳಿದೆ. ಅದು ಸಭೆಗೆ ಕ್ಷೇಮ ಅಲ್ಲ, ಆ ವ್ಯಕ್ತಿಗೂ ಕ್ಷೇಮ ಅಲ್ಲ. ದಯಮಾಡಿ ಅಂಥವ್ರಿಗೆ ಸಹವಾಸ ಮಾಡುವಂಥದ್ದು ಕೂಡ ಒಳ್ಳೆಯದಲ್ಲ. ಆ ರೀತಿ ಮಾಡಬಾರ್ದು ಎಂಬುದನ್ನು ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಆ ರೀತಿ ಮಾಡೋದ್ರಿಂದ ದಯಮಾಡಿ ತಿಳಿಸಿ ನಾವು ಕೂಡ ಅವ್ರ ಮೇಲೆ ಡಿಸಿಪ್ಲಿನರಿ ಆ್ಯಕ್ಷನ್ ತಗೊಳ್ಬೇಕಾಗ್ತದೆ. ಯಾಕಂದರೆ ಸಭೆಯ ಒಂದು ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು, ಸಭೆಯ ಒಂದು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿರುವಂಥ ಪದ್ಧತಿಯ ಪ್ರಕಾರ ಸಭೆ ನಡೆದಲೇ ಹೋದರೆ ಬ್ರದರನ್ ಸಭೆ ಏನಾಗ್ತದೆ ಅಂತಂದರೆ, ಇದು ಯಾವ ಸಭೆಗೂ ಇದಕ್ಕಿನ್ನು ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು, ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾತಾಡ್ಬೋದು, ಎಲ್ಲಿ ಬೇಕಾದ್ರೂ ಹೋಗ್ಬೋದು, ಮತ್ತು ಇಲ್ಲಿ ಬಂದು ರೊಟ್ಟಿಲಿ ಪಾಲು ತಗೊಳ್ಬೋದು ಅನ್ನುವಂಥ ನಾಮಧೇಯ ಕ್ರೈಸ್ತ ಸಭೆಯಾಗಿ ಮತ್ತು ದೇವರ ಶಾಪಕ್ಕೆ ಮತ್ತು ದೇವರ ಕೋಪಕ್ಕೆ ಗುರಿಯಾಗುವಂಥ ಸಭೆ ಇದಾಗಬಾರ್ದು. ಮನುಷ್ಯರು ಯಾರು ಪರ್ಫೆಕ್ಟ್ ಅಲ್ಲ. ಆದರೆ ತಪ್ಪು ಒಪ್ಪಿಕೊಂಡು ಕ್ರಮಪಡಿಸಿಕೊಂಡು ದೇವರ ಮುಂದೆ, ಮನುಷ್ಯರ ಮುಂದೆ ಯಥಾರ್ಥವಾಗಿ ನಿರ್ಮಲ ಹೃದಯ ಮನಸ್ಸಾಕ್ಷಿಯುಳ್ಳಂಥವರಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಇರೋದಾದರೆ ಅಂಥವ್ರನ್ನ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. ಇಲ್ಲದಿದ್ದರೆ ಅಂಥವ್ರು ಸಭೆಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ದಯಮಾಡಿ ಇದನ್ನು ಗಮನಿಸ್ಕೊಳ್ಬೇಕೆಂಬ ಕೂಡ ಎಚ್ಚರಿಕೆ ಮಾತನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೆ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಯಾಕೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಅಂತಂದರೆ, ಮೊದಲನೇ ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುತ್ತೇವೆ. ಯಾಕಂದರೆ ಕರ್ತನ ದೇಹವೆಂದು ವಿವೇಚಿಸದೆ ತಿಂದು ಕುಡಿಯುವವನು ಹಾಗೆ ತಿಂದು ಕುಡಿಯೋದ್ರಿಂದ ನ್ಯಾಯ ತೀರ್ಪಿಗೆ ಒಳಗಾಗುವನು. ಈ ಕಾರಣದಿಂದ ನಿಮ್ಮಲ್ಲಿ ಬಹುಮಂದಿಗಳು ರೋಗಿಗಳು ಆಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಅನೇಕರು ಸಾಯುತ್ತಾರೆ ಎಂಬುದಕ್ಕೂ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ದೇವರ ಶಿಕ್ಷೆ ಅನ್ನುವಂಥದ್ದು ಬರಬಾರ್ದು ನಮ್ಮ ಮೇಲೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಬಾರದೇ ಇರಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಈ ಪದ್ಧತಿಗಳನ್ನು ನಾವು ದಯಮಾಡಿ ಗಮನಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ತಾನೆ. ಇವತ್ತು ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿರೋ ಮಾತೇನಪ್ಪ ಅಂತಂದರೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಾನೇ ಕರ್ತನ ಮೇಜನ್ನು ಸ್ಥಾಪಿಸಿರುವಂಥದ್ದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಮತ್ತು ಈ ಒಂದು ಕರ್ತನ ಪ್ರತಿ ಭಾನುವಾರ ಕೂಡ ಅದು ಮಾಡುವಂಥದ್ದಾಗಿದೆ. ಮತ್ತು ಇದು 5 ಉದ್ದೇಶಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ನಾವು ಪಾಲು ತಕ್ಕೊಳ್ತೇವೆ. మొదలనేదో అతను ఆయన జ్ఞాపకం చేస్తున్నందుకు కోసమై, రెండోది స్తుతులు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లించడానికి కోసమై, మూడోది ఆయన మరణాన్ని ప్రచురపరిచేదాని కోసమై, నాలుగోది ఆయన వచ్చేంత వరకు, ఐదోది మనల్ని మనం పరీక్షించుకునే దానికోసమై ఈ కార్యాన్ని మనం చేస్తాము. దీని ద్వారా ఈ రీతికి చేసినట్లయితే ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుతాం, ఆత్మీయంగా మనం ఎదుగుదల పొందుతాం, ఆత్మీయంగా మనం ఆశీర్వదింపబడతాం. అదే రీతిగా ఎవరు దీంట్లో పాలు తీసుకోవాలంటే యోగ్యులుగా ఉండి పాలు తీసుకోవాలి. దేవుని దృష్టిలో అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయిన ఒక మాట అంటా ఉంది. ఎవరు కూడా నీతివంతులు కాదు, అందరూ పాపులే. అయితే ఒకప్పుడు పాపులు, ఆ పాపులు ఏం చేసినారు? పాపాలు ఒప్పుకొని ప్రభువుని అంగీకరించుకొని దేవుని ద్వారా నీతివంతులని ఎంచబన్నారు. ఆ నీతివంతులని ఎంచబడినటువంటి వారు నీతి వస్త్రాలను కాపాడుకోవాలా, మలినం కాకుండా చూసుకోవాలా. ఒకవేళ ఉన్నట్లయితే గిన దాన్ని ఒప్పుకొని క్రమపరుచుకొని ప్రభు బలలో పాలు తీసుకున్నట్టు ద్వారా మనకి ఎంతో ఆశీర్వాదం. ఆ రీతికి లేకపోతే గిన ఆశీర్వాదం బదులుగా శాపాన్ని మనం కూర్చుకోవాల్సి వస్తుంది. ఈ విషయం కూడా దయచేసి గమనించండి. ఈ విషయాలు చాలా సంగతులు మాట్లాడినాం. ఇవన్నీ కూడా మనం గమనించి వాక్యానుసారంగా దేవుని కృపలో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఆత్మీకంగా ఎదగాల, ఆశీర్వాదానికి పాత్రలు కావాలా. ఈ రీతిగా సంఘం ఉంటే గిన ఆ సంఘం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడేది మాత్రం కాకుండా పిల్లలు మన ముందున్నట్టు పిల్లలు కూడా భయభక్తి అనే దాంట్లో పెరుగుతారు.
లేకపోతే మా నాయనోళ్ళు అట్టుండరు, మేము ఎట్టున్నా అయితది అని పిల్లలు కూడా మనం మాదిరికరంగా ఉండలేం. కాబట్టి ఈ మాటలని కూడా గమనించి ఇది మీకు అన్వయిస్తుంది, నాకు కూడా అన్వయిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ తప్పకుండా ఈ ప్రకారంగా మనం చేసుకొని పోవాలని ఇంకొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. అదైన తర్వాత సంఘ పెద్దలైనటువంటి వారు అనౌన్స్‌మెంట్స్ మిగతా సంగతులు తెలియపరుస్తారు. మా కోసము, శైల కోసము, చెల్లి కోసము, మన స తమ్ము కోసం ప్రార్థన చేయండి. జూలై నెల 19 తారీఖు వస్తది. నేను ఆగస్ట్ నెల మొదటి వారం వస్తాను. ప్రయాణాల కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన మా తండ్రి, మా ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి మరి నీ యొక్క వాక్యాన్ని ప్రభువా మేము విన్నాం. ఈ వాక్యము నాకు అందరికీ తండ్రి అన్వయిస్తుంది. అవును తండ్రి, ప్రభు బలలో పాలు తీసుకునడం ద్వారా మాకు ఆశీర్వాదము, మాకు మేలు, మాకు ఎదుగుదల, మాకు సంతోషము, మాకు సమాధానం కలిగేటట్లు ప్రభువా ఈ ప్రభు బలలో పాలు తీసుకునే కృపను అనుగ్రహించండి. నాయనా, నువ్వు మా కోసమై కల్వరి శిలువలో రక్తాన్ని కాచినావు, ప్రాణాన్ని ధారపోసినావు, రక్షించినావు, విమోచించినావు. అవును తండ్రి, పాపం యొక్క శిక్ష నుంచి విడిపించినావు. నిత్య రాజ్యానికి వారసత్వం మాకు అనుగ్రహించినావు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ మరణం వలన, పునరుత్థానం వలన మాకు దొరికినట్టుగా గొప్ప మేలును మేము జ్ఞాపకం చేసుకొని నేను వందిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. అదే ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. నీ రాకడ కొరకు తండ్రి మనం సిద్ధపరచండి. అవును తండ్రి, బలలో పాలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని యోగ్యంగా పాలు తీసుకునేట ద్వారా అవును తండ్రి, నీ యొక్క సకల విధమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రలు ఉన్నట్లుగాను సహాయం చేయమని, నడిపించమని సంఘంలో ఉండే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం కోసమై, ప్రతి వ్యక్తి కోసమై, అవును తండ్రి, అనారోగ్యం ఉన్నటువంటి వారి కోసమై, అవును తండ్రి, కొరతలో ఉన్నటువంటి వారి కోసమై, బాధలో వేదనలో ఉన్నటువంటి కోసమై ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందినటువంటి వారి కోసమే ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మరి సుందర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. కొత్తగా సంఘానికి వస్తున్నాడు కుటుంబంగా తండ్రి, వారు నిన్ను ఆరోగ్య కృపను అనుగ్రహించండి. తాటిమగ్లేసెస్ కోసం ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, యేసుబాయ్ కోసం ప్రార్థిస్తున్నాం. జ్ఞానమ్మ సిస్టర్ కోసమై, ఎలిజబెత్ సిస్టర్ కోసమై, కాకిన అంతన్ కోసం ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. సుఖమైన కార్పును వాళ్ళకి అనుగ్రహించండి. మన సంఘ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. యవనస్తుల మధ్య, సండే స్కూల్ మధ్య పనిచేసేటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అదే ప్రభా, మరి ప్రేమ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఉద్యోగ నిమిత్తమై పూనకి వెళ్తున్న క్షేమంగా నడిపించమని ఫ్లారీస్ కోసం ప్రార్థిస్తున్నాం. అవునైనా సంఘంలో ఉండేట్టుగా యవనస్తులు ముఖ్యంగా తండ్రి ఆత్మీయ ఎదురుల కృపను అనుగ్రహించండి. శైని కోసం కూడా ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, చదువుకునే పిల్లలు మంచిగా అవును తండ్రి చదువుకునే సహాయం చేయండి. తగిన సమయంలో రక్షింపబడడానికి కృపను అనుగ్రహించండి. అన్ని విషయం ప్రభావ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆత్మీయంగా ఎదుగునట్లు కృపదాయ చేయమని మా ప్రభు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున పేరిట వేడుకుంటున్న పరలోకమైన మా తండ్రి. ఆమేన్.